అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఎందుకు అంటే ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి కేంద్రానికి పంపించాలని, అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ముందుగా వినండి. మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల్ని కూడా ప్రశ్నగానో లేకపోతే సమాధానంగానో ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. అత్యవసరం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు పదాల్ని ఉపయోగించారండి. స్పష్టతను, స్థిరత్వాన్ని అన్నారు. మనం కూడా రెండు ప్రశ్నలు అడుగుదాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, 2014లో మీరు అధికారంలోకి వచ్చారు, 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఎందుకు అప్పుడు ఆ 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో ఫస్ట్ మీరు పార్ట్నర్షిప్లోనే ఉన్నారు? అప్పుడు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. నాకు తెలిసి సుజనా చౌదరి ఒక మంత్రిగా ఉన్నాడు. తర్వాత సుజనా చౌదరి బీజేపీలోకి పోయాడు, అది వేరే విషయము. కానీ తెలుగుదేశం తరఫున 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకు మీరు అప్పుడు స్పష్టత లేకపోతే చట్టబద్ధత తీసుకొని రాలేదు? ఎందుకు అప్పుడు స్థిరత్వం లేదు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆగమేఘాల మీద ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పెట్టి స్పష్టత, స్థిరత్వం కోసం మేము కేంద్రానికి తీర్మానాన్ని పంపిస్తున్నామని ఇప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. ఇది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అండి. 12 ఏళ్ళైంది రాష్ట్రం విడిపోయి, ఇప్పటికీ స్పష్టత, స్థిరత్వం లేదు అంటే దాని అర్థమేంది చంద్రబాబు? ఇప్పుడు నువ్వు మీ మనుషులకు, మీ వాళ్లకు నువ్వు భూములు ఇచ్చుకొని కట్టబెట్టుకొని నీకు ఒక 5 ఎకరాల్లో పెద్ద రాజకోటను నువ్వు నిర్మించుకుంటూ, ఇది ఒక కాన్సార్ అంటే ఏంది, మా వాళ్లకు మాత్రమే అనువైన ప్రదేశము అని మీరు చెప్పకనే చెప్తున్నారు. రెండవది, అక్కడ రాజధానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు ల్యాండ్ ఇస్తా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్లాట్లు, ల్యాండ్లు అన్నీ ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఆ రాజధానిలోకి ఎలా ప్రవేశిస్తారు? వాళ్ళు ఎలా నిర్మాణాలు చేపడతారు? వాళ్ళు ఎలా ఇల్లు కట్టుకుంటారు? అది అసలు ఆమోదయోగ్యమైన ఐడియానా? అండ్ ఆల్సో నాకు తెలిసినంత వరకు అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంకా సబ్జెక్ట్ టు కరెక్షన్ లేదేం లేదు, నాకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ చదివాను. కేంద్రానికి రాష్ట్ర రాజధానుల్ని నిర్ణయించే అధికారం ఉండదు. చట్టబద్ధత మీరు తీసుకురండి అంటే, చట్టబద్ధత తీసుకొచ్చి అమరావతి రాజధాని అంటే ఇప్పుడు రాజధానిలో ఏముండాలి అన్న ప్రశ్న నెక్స్ట్ ఉత్పన్నమవుతుందండి. ఇప్పుడు రాజధానిలో ఏమేమి ఉండాలి, దేన్ని మనం రాజధానిగా పరిగణించాలి? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్, అహ్మదాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ. మనం క్రికెట్ చూస్తాం, నరేంద్ర మోడీ స్టేడియం 1,20,000 1,30,000 కెపాసిటీ, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేడియం. ఎక్కడ నిర్మించారు? అహ్మదాబాద్లో నిర్మించారా? పక్కనే ఉన్న గాంధీనగర్లో నిర్మించారా? మెట్రో రైలు ఉంది, అహ్మదాబాద్లో ఉందా? పక్కనున్న గాంధీనగర్లో ఉందా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు, ప్రధానిగా మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. అంతకుముందు 15 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా వారు ఉన్నారు. రాజధానిని ఎందుకు డెవలప్ చేయలేదు నరేంద్ర మోడీ గారు? గాంధీనగర్ని నేను అనేది, గాంధీనగర్ పరిపాలనా కేంద్రం. అంటే రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్ట్, లేకపోతే ఇతరత్ర ఆఫీసర్లకు నివాస సముదాయం, ఇదే రాజధాని. ఇంకా అంతకంటే ఇంకా నువ్వు ఆ రాజధాని, ఈ రాజధాని 20 ఏళ్ళు ఎక్కువ బతకాల, 30 ఏళ్ళు ఎక్కువ బతకాల ఉండే వాళ్ళ పీకలకు వస్తున్నావు చంద్రబాబు. వాళ్ళకు భూములు తీసుకొని వాటికి సరిగా ల్యాండ్ లేదని రాజధాని ప్రజలు, అయ్యా మాకు మా భూమి మాకు ఇవ్వండి అయ్యా, ఎన్నో వంకల్లో డొంకల్లో ఇస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా ఏమేం కట్టాలనుకుంటున్నాడో ఆకాశ హర్మ్యాలంట. ఏ ఆకాశ హర్మ్యాలు వస్తాయి? ఏమి రాజధాని వస్తుంది? దానిపైన పెట్టే డబ్బు అండి, చిత్తూరు నుంచి ట్యాక్స్ పేయర్స్ కట్టే డబ్బు, అనంతపురం నుంచి ట్యాక్స్ పేయర్స్ కట్టే డబ్బు, కడప నుంచి కట్టే డబ్బు, అటుపక్క శ్రీకాకుళం నుంచి ట్యాక్స్ పేయర్స్ కట్టే డబ్బు తీసుకెళ్ళి అమరావతిలో పెడతాడంట.
దాన్ని ఏందో 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు, 4,00,000 కోట్లు అని అంటే ఏం లేదండి. భవిష్యత్తులో ఈ నగరాన్ని నేనే నిర్మించడానికి చెప్పుకోవడానికి నాకు పేరు ఉండాలా, నా కొడుకు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలా, నా కొడుకు తర్వాత నా మనవడు రావాలా, మనవడి తర్వాత వాళ్ళ కొడుకు రావాలా, ఇట్లా మేము పరిపాలించడానికి, డబ్బాలు కొట్టుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి ఒక అమరావతి అనే నగరాన్ని నిర్మిస్తాం. ఏందండి ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మన రాష్ట్రం వితౌట్ క్యాపిటల్ ఉంది. అంటే ఏది అప్పుడు ఆయన కట్టిన తాత్కాలిక భవనాలు ఉన్నాయి, ఆనే నడుస్తున్నాయి. ఇంకా అంతకంటే కొత్తగా ఏం కావాలి రాజధానికి? ఏం కావాలి? నాకు నిజంగా అర్థం కాదండి. ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే, ఆర్ లండన్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే, ఆర్ సమ్ అదర్ సిటీ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇట్ టేక్స్ డెకేడ్స్ అండ్ సెంచురీస్ టు బిల్డ్ అ సిటీ. నేను కడతా అంటాడు, ఏంది కడతాడో నాకు అర్థం కాదు. నేను నిర్మిస్తా అంటాడు, ఏంది నిర్మిస్తాడో అర్థం కాదు. 12 ఏళ్ల నుంచి నువ్వు స్పష్టత, స్థిరత్వం అని 12 ఏళ్ల తర్వాత ఈరోజు మాట్లాడుతున్నావు. ఇంక ఎప్పుడు స్పష్టత వస్తుంది, ఎప్పుడు స్థిరత్వం వస్తుంది అంటే ఏంది? ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఒకటండి సింపుల్ లాజిక్, మనది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు చంద్రబాబు ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉండడు, కొత్త ముఖ్యమంత్రులు వస్తారు, లేకపోతే కొత్త ప్రభుత్వాలు వస్తాయి. ప్రతిసారి కూడా అమెండ్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. పరిపాలనా సౌకర్యం కోసం ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా నువ్వు ఏంది చట్టబద్ధత తెచ్చేది? పైగా కేంద్రానికి రాష్ట్ర రాజధాని నిర్మించే హక్కు లేదు. నువ్వు నిర్మించుకో, నువ్వు కట్టుకో అంటారు. రాజధాని కట్టుకుంటే కట్టుకో అంటారు. వాళ్ళు ఏం చెప్తారు? ఈ బడ్జెట్లో ఎంత ఇచ్చినారండి కేంద్ర ప్రభుత్వం? 1,500 కోట్లు ఎంతో బడ్జెట్లో ఇచ్చినారు. ఏది? బిల్డింగులు కట్టుకోవడానికి. నీకు నెక్స్ట్ బడ్జెట్లో 15,000 కోట్లు ఇస్తారా మీరు? ఆ తర్వాత బడ్జెట్లో 1,50,000 కోట్లు ఇస్తారా మీరు? ఏందో కడతా అంటాడు. అంటే ఏం లేదండి, నాది ఈ నగరం అని నెక్స్ట్ డబ్బాలు కొట్టుకుంటాడు. ఐ ఆమ్ ఫాదర్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు హైదరాబాద్ నేనే డబ్బా కొట్టుకుంటే రేపు కొట్టుకోవడానికి ఈ తాపత్రయం అంత తప్పితే ఏం ఉపయోగం అండి? ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి డబ్బులు వేస్ట్ అనుకునే వాళ్ళకు రాజధాని కావాలనా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది అంతా కూడా ఎవరైనా ఇన్వెస్టర్స్ బయట నుంచి రావాలా, ఏదైనా కట్టుకోవాలా, పెట్టుకోవడానికి ఇదే రాజధాని చెప్పడానికి పడే తాపత్రయం తప్పితే కేంద్రానికి ఎటువంటి హక్కు ఉండదు అని కేంద్రం ఇంతకుముందే స్పష్టంగా చెప్పింది. మీ రాజధాని మీ ఇష్టమని. చట్టబద్ధత, స్పష్టత, స్థిరత్వము అంటే ఏం స్థిరత్వం? అది అసలు కేంద్ర పరిధిలో ఉండదు. అసలు నువ్వు అమరావతిలో పెట్టాలని నువ్వెందుకన్నావు? శివరామకృష్ణ కమిటీ వద్దని చెప్పింది. నువ్వు నారాయణ కమిటీని తీసుకొచ్చి పెట్టించినావు. ఎందుకు? నీ సొంత లాభానికి కదా. 12 ఏళ్ల తర్వాత స్పష్టత వస్తే ఇంకా రాజధాని ఎప్పుడు నిర్మించేదండి? అది ఈయన చెప్పే రాజధాని 20 ఏళ్ళు ఎక్కువ బతికే రాజధాని నిర్మించేది ఇప్పుడు. ఇవన్నీ మాట్లాడేమనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతికి అగేన్స్ట్ అంటే మాకున్న రాజధాని ఐడియా మాకుంటుంది, మా పార్టీకి ఉంటుంది. ఎంతలో రాజధాని కట్టాలి, అనవసరపు డబ్బును ఎక్కడ ఆదా చేయాలి, ఆ ల్యాండ్ అంతా కూడా రాజధాని పేరుతో పందికొక్కులు, గుంటనక్కలు వచ్చి తినకూడదు అనే నిర్దిష్టమైన ఐడియాలు మాకుంటాయి. ఆ ఐడియా ప్రకారం మేము మాట్లాడతాం. ఇప్పుడు అమరావతి ఆడే ఉంటే ఎవరికి వచ్చిన నష్టమేం లేదు. కానీ అమరావతి పేరుతో పందికొక్కులు, గుంటనక్కలు, ఆడ భూములు మేము తీసుకొని ఇంకొక రానున్న తరాలు మా వాళ్ళు, మా మనవాళ్ళు, మా మునిమల మేమే ఉంటాం, మేమే తింటాం, మేమే పందికొక్కులాగా బలుస్తామంటే దానికి మేము అగెన్స్ట్. ఇప్పుడు ఈ రాజధాని అక్కడ సాకారం అయితే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళదే అది రాజధాని, ఇంకా మిగతా వాళ్ళది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే ఏం రాష్ట్ర అభివృద్ధి అండి? అక్కడ ఆకాశ హర్మ్యాలు వస్తే మీ ఇంట్లో వెండిపల్లెం వస్తుందా స్టీల్ ప్లేట్ బదులు? మీ ఇంట్లో పంచపక్ష పరిమాణాల బదులు బంగారం వెండి తింటారా మీరు? ఏమీ జరగదు. ఇది మోసం. వాళ్ళు బాగుపడడానికి ఆడ 5 ఎకరాల్లో చంద్రబాబు ఇల్లు కడుతున్నాడు. మీరేమైనా రాజధానిలో మీకు 5 సెంట్లు ఎవరైనా ఇచ్చినారా? ఈ వీడియో చూసే వాళ్ళని అడుగుతున్నా. అంత మోసం, హంబక్. గుర్తుపెట్టుకోండి అది.